అందరికీ నమస్కారం. పద్మలోచన సీస పద్మలోచన సీస పద్యముల్ నీ మీద జప్పబూనితినయ్య చిత్తగింపు గణయతి ప్రాస లక్షణము చూడగలేదు పంచకావ్య శ్లోక పఠనలేదు అమరకాండత్రయం బరసి చూడగలేదు శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు నీ కటాక్షంబుననే రచించదగాని ప్రజ్ఞనాయదిగాదు ప్రస్తుతింప. తేటగీతి. దప్పుబడనేమి సద్భక్తి తక్కువౌనే చెరుకునకు వంకవోనేమి చెడునె తీపు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. తామర రేకులు వంటి నేత్రాలు కలిగిన ఓ నరసింహస్వామి, నేను నీ మీద కొన్ని సీసపద్యాలు రాయడానికి పూనుకున్నాను. గణాలు, యతి, ప్రాస ఈ లక్షణాలేమీ నేను తెలుసుకోలేదు. పంచమహాకావ్యాల గురించి, 3 కాండలతో కూడిన అమరకోశం గురించి, లేక శాస్త్ర గ్రంథాలు ఇవేవీ నేను తెలుసుకోలేదు. ఇవేవి నేను చదవలేదు. కానీ నీవు చూపిస్తున్న అనుగ్రహం నా పట్ల ఉంది కాబట్టి, నీ కటాక్షం నా పట్ల ఉంది కాబట్టి నేను ఇవి రాయగలుగుతున్నాను అంతే తప్ప ఇది నా సామర్థ్యం అయితే కాదు. చెరుగ్గడు ఉంది ఇప్పుడు, అది వంకరగా ఉంటుంది, కానీ ఏమాత్రం రుచి లోటు ఉండదు, చాలా తీయగా ఉంటుంది. అలాగే నా పద్యాల్లో 1-2 తప్పులున్నా సరే నా భక్తిలో మాత్రం ఏమాత్రం లోటు ఉండదు. ఇది ఈ పద్యం యొక్క భావం.